గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ప్రజ్ఞాపూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించబడింది. ఆయన విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైఎస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మునగారి రాజు, ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్ పాల్గొన్నారు. వైఎస్సార్ జీవితాన్ని పేదల సేవకు అంకితం చేసినట్లు ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మన ఉమ్మడి రాష్ట్రంలో మన ముఖ్యమంత్రిగా ఉండి మన రాష్ట్ర ప్రజలను ఎంతో ఉన్నత శిఖరాలకు అందించిన రాజశేఖర రెడ్డి గారు పోవడము మనకు బాగా తీరని లోటు. అందుకను ఆయనకు ఈరోజు 16వ వర్ధంతి సందర్భంగా అందరం శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఆశయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయనే లేకుంటే మనకు 108 సర్వీసు ప్రారంభించింది ఆయన. ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా మహనీయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకొని 1450 కిలోమీటర్లు నడిచి అలా సాధక బాధలు తెలుసుకొని రైతుల గురించి, పేదల గురించి తెలుసుకున్న ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గురించి చిన్నపిల్లల నుండి ముసలి దాకా ప్రతి ఒక్కరికి ఆయన సేవలు చాలామందికి తెలుసు. ఎందుకంటే ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా వివిధ హోదాల మంత్రులుగా పనిచేసి, శాసనసభ్యులుగా, ఎంపీగా పనిచేసి, మన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజలకు ఎన్నో సేవల కార్యక్రమాలు అందించడం జరిగింది. ప్రతిపక్ష నాయకుడిగా సుమారు 1460 కిలోమీటర్ పాదయాత్ర చేసి ప్రజా సమస్యలను తెలుసుకొని, మరి ముఖ్యంగా వ్యవసాయం రైతులకు ఏ విధంగా బాగుపడాలనే ఆలోచనతోటి రైతు రుణమాఫీ చేయడం జరిగింది.